మనం తుంబాడిని వదిలేయాలి. మీరు ఎన్ని మూవీస్ అయినా చూసుండొచ్చు కానీ తుంబాడ్ అనే ఈ మూవీ మాత్రం చూడకపోతే మీరు ఖచ్చితంగా మూవీ లవరే కాదనమాట. అలా ఉంటుంది, ఒక ఆర్ట్ లాగా ఉంటుందన్నమాట మూవీ. కాబట్టి ఒకవేళ మీరు ఈ మూవీ చూడకపోతే ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత వెళ్ళి మూవీ చూడండి. సో ఈ మూవీ గురించి మాట్లాడే ముందు ఈ మూవీ స్టోరీని నేను చిన్న పేరాగ్రాఫ్గా చెప్తానమాట. స్పాయిలర్స్ గురించి మీరేం అసలు భయపడద్దండి. ఎంత స్పాయిలర్ చెప్పినా, ఎంత స్టోరీ చెప్పినా కూడా ఈ మూవీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఫస్ట్. మీరు స్టోరీ విన్నా వినకపోయినా ఖచ్చితంగా సినిమా చూసేటప్పుడు మాత్రం మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. సో బేసిక్గా టుంబాడ్ అని ఒక ఊరు. ఆ ఊర్లో సర్కార్ అని షౌకారి, వాడి బిల్డింగ్లో కింద ఎక్కడో ఒక చోట ఒక నిధి దాగుందనమాట, అన్లిమిటెడ్ నిధి. ఆ నిధిని ఎక్కడుంది అని ఆ ముసలోడు చాలా ట్రై చేసి ఉంటాడు కానీ కనుక్కోలేకపోయి ఉంటాడు. ఆ ముసలోడు ఒక ఆమెని ఉంచుకొని ఉంటాడు అనమాట. ఆమెకి 2 పిల్లలు పుట్టింటారు. ఊరు నుండి బహిష్కరించేసి ఉంటారు, ఊరు బయట బతుకుతుంటారు వాళ్ళు. ఆ నిధి గురించి ఒక్కసారన్నా చెప్పకపోతాడా అని చెప్పి చాలా సార్లు ఆమె ట్రై చేస్తుంది, ఆ ముసలోని చూసుకుంటూ ఉంటుంది. ఆ ముసలోడి వాళ్ళ ముత్తవ్వ కూడా ఈమె దగ్గరే ఉంటుంది అనమాట. ఆ ముసలాయమ్మకి రోజు తిండి పెట్టడం, ఆ ముసలోని దగ్గరికి వెళ్ళి ఆ కాయిన్స్ గురించి, అంటే గోల్డ్ కాయిన్సే నిధి రూపంలో ఉంటుందన్నమాట. ఆ కాయిన్స్ కోసం ఆ ముసలోని ఆ నిధి ఎక్కడుందని రోజు అడిగినా కూడా వాడు చెప్పకుండా ఈమెను వాడుకుంటూ ఉంటాడనమాట. సడన్గా ఒకసారి ఏం జరుగుతుందంటే ఆ ముసలోడు చనిపోతాడనమాట. సో ఆమె ఏం చేస్తుందంటే ఆ ముసలోని దగ్గర ఉన్న ఒక కాయిన్ని తీసుకొని వచ్చేస్తుంది. తర్వాత ఆమె కొడుకులు 2లో తమ్ముడుగాడు చెట్టుపై నుండి కిందకు పడిపోతాడు, తలకు దెబ్బ తగులుతుంది. ఆమె హాస్పిటల్కి తీసుకుపోయే ముందర ఆ ముసల్దానికి నువ్వు తిండి పెట్టు అని చెప్పి పెద్దోన్ని ఒకరిని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ముసలామని ఫస్ట్ నుండి చూపించే విధానం ఉంటుంది. చీకట్లో గిన ఒకడే కూర్చొని చూసినట్టుంటే ఖచ్చితంగా ఉచ్చా. సో హాస్పిటల్కి పోయేటప్పుడు తమ్ముడు చనిపోతాడు. సరే అని చెప్పి అమ్మ మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చే లోపల ఈ పెద్దోడు ముసలామకి అన్నం పెట్టడానికి ట్రై చేస్తే ఏమీ ఉండదు పెట్టడానికి. ఆమె బయటకు వచ్చేస్తుంది, ఒక చీకటి రూమ్లో బంధించింటారు. దాని నుండి బయటకు వచ్చి ఈ పెద్ద పిల్లోడిని ఫుల్ అటాక్ చేసేసి ఇంకా చంపే రేంజ్కి వెళ్ళిపోతుంది. దానివల్ల వాళ్ళమ్మ ఆ పిల్లోడితో మాట తీసుకుంటుంది, ఇంకెప్పుడు నువ్వు టుంబాడికి రాకూడదు అలా అని చెప్పి వాళ్ళతో ప్రామిస్ తీసుకొని పూణేకి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ 15 years తర్వాత వాళ్ళ కొడుకు మళ్ళీ వస్తాడు ఇక్కడికి. వచ్చి వాళ్ళ అవ్వతో మాట్లాడి నిధి ఎక్కడుంది అని చెప్పి అన్నీ కనుక్కొని ఆ నిధిని కొంచెం కొంచెంగా సంపాదించుకొని పూణేకి వెళ్తూ ఉంటాడనమాట. అక్కడ బాగా మంచి రిచ్ కిడ్ అయిపోతాడు. తర్వాత వాడికి గ్రీడ్ పెరిగిపోతుంది. దానివల్ల మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళ కొడుకు పుడతాడనమాట. కొడుకు పుట్టిన తర్వాత వాడు వాళ్ళ కొడుకు వస్తారు. సో వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత అక్కడ నిధి దగ్గర ఏం జరుగుతుంది, లాస్ట్కి ఏం జరుగుతుంది, ఇదంతా ఇంకా మీరు సినిమాలో చూడొచ్చు. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది కాబట్టి ఇప్పటికి అందరూ చూసేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అందుకే మూవీ ఎక్స్ప్లెనేషన్ చేయకుండా జస్ట్ ఆ మూవీ గురించి కొంచెం డీటెయిల్స్ డిస్కస్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఎవరన్నా ఆ మూవీ చూసి అర్థం అవ్వకపోయినా లేదా చూడకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ మూవీని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కానీ మూవీ మాత్రం మిస్ అవ్వద్దండి. మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది కానీ సినిమా మాత్రం భయంకరం అనమాట. వీలైతే చీకట్లో చూడండి. సో ఇక వీడియో బిగిన్ చేస్తే మూవీ బిగినింగ్లో ది వరల్డ్ హ్యాస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీవన్స్ గ్రీడ్ అని ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనకు అవసరమైనవన్నీ ఈ భూదేవి ఇస్తుంది, కానీ మనకి అత్యాశ ఉన్నవి భూదేవి ఇవ్వదు. ఆ అత్యాశనే గ్రీడ్ అంటాం అనమాట. ఈ మూవీ మొత్తం ఆ గ్రీడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో బేసిక్గా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే హస్తర్. బామ్మ నిద్రబో లేకుంటే హస్తర్ వస్తాడు అనే డైలాగ్ వింటేనే ఆటోమేటిక్గా కొంచెం భయం వేస్తుంది సినిమా చూసేటప్పుడు. ఈ హస్తర్ వాళ్ళ అమ్మ ఎవరంటే పూర్తికి దేవి, అంటే గాడ్ ఆఫ్ ప్లెంటీ, అంటే ఎంత కావాలో అంత ఇచ్చే దేవత అనమాట. పూర్తి దేవి అంతులేని బంగారం ధాన్యము ఉన్న ఆవిడ. ఈ దేవత కడుపులో నుండి భూమి పుట్టింది, 16,000 కోట్ల మంది దేవతలు పుట్టినారు అని చెప్పి సినిమా బిగినింగ్లో చెప్తారనమాట. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఆ దేవత దగ్గర అన్లిమిటెడ్ బంగారం ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, అంటే ధాన్యాలు. సో ఈ అస్తర్ ఏం చేసినాడంటే అత్యాశ ఎక్కువైపోయి ఆ గోల్డ్ అంతా తానకే కావాలని చెప్పి ఆ గోల్డ్ అంతా కొట్టేశాడు. తర్వాత ధాన్యాలు కూడా తనకే కావాలని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్న ఫుడ్ అంతా తనే కావాలనుకున్నాడు. అప్పుడు దేవతలందరూ కలిసి హస్తర్ని చంపేద్దామని ట్రై చేస్తే జరిగిన ప్రతి యుద్ధంలో హస్తర్ ఓడిపోయి విశ్వంలో కలిసిపోయే చివరి క్షణాల్లో ఆ దేవత వచ్చి హస్తర్ని కాపాడింది అనమాట. కానీ కాపాడిన తర్వాత ఒక రూల్ పెట్టింది, ఈ ప్రపంచంలో ఎవ్వరూ హస్తర్ని పూజించకూడదు అని. కానీ హీరో వాళ్ళ ఫ్యామిలీ హస్తర్ని పూజించడం స్టార్ట్ చేసినారు. అంటే దానికి అర్థం ఏంటంటే హస్తర్ని పూజించడము అంటే వాడికి ఫుడ్ పెట్టడం. కానీ దాన్నే మనం ఫిలాసఫికల్గా తీసుకుంటే నీకు దేవత కావాల్సినవన్నీ ఇస్తుంది, కానీ నువ్వు అత్యాశకు పోయినావు అనుకో నీ చావు నువ్వే కోరి తెచ్చుకుంటావు అనమాట.
ఈ మూవీలో బేసిక్గా మనం 3 చావులు చూస్తాము. ఆ 3 చావులు జరిగేది వాళ్ళ అత్యాశ వల్లే జరుగుతాయి అన్నమాట. ముసలోని దగ్గర కాయను కొట్టేసినందుకేమో వాళ్ళ కొడుకు చనిపోతాడు. హీరోగాడు నిధి ఎక్కడి నుండి సంపాదిస్తున్నాడు అని వెంటబడి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ గాడు చనిపోతాడు. ఇక లాస్ట్ సీన్లో అత్యాశకి ఇంకొక చావు ఉంటుందన్నమాట. అది నేను చెప్పను. సో ఈ పిక్చర్ మెయిన్గా రివాల్వ్ అయ్యేది అత్యాశ మీద అనమాట. ఆ అత్యాశే వాడికి డబ్బులు వచ్చే కొద్దీ బానిసను కొనుక్కొని పెట్టుకునేంత వరకు హీరో వస్తాడు. అదే అత్యాశే వాళ్ళ కొడుకు కూడా ప్రమాదం నెత్తిమీదకి తెచ్చిపెడుతుంది అనమాట. ఇట్లా మూవీ మొత్తము ఆ గ్రీడ్ మీదే డిపెండ్ అయ్యి సూపర్గా చూపించారనమాట. ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే ఈ మూవీలో హస్తర్ శాపం మనకు వరం అని ఒక లైన్ ఉంటుంది. దానికి లిటరల్గా మీనింగ్ ఏంటంటే హస్తర్ శాపం ఏంటి, వాడు ఓన్లీ గోల్డ్ను మాత్రమే దోచేయగలిగినాడు కానీ ఫుడ్ను ముట్టుకోలేకపోయినాడు. అదే ఫుడ్ కూడా వాడు తీసుకొని ఉండింటే మనము ఆకలితో చచ్చిపోయేవాళ్ళం. మనం అంటే జనాలు, అంటే మనుషులు. సో సింపుల్గా చెప్పాలంటే హస్తర్ అనేవాడు ఎవరో కాదు, గ్రీడ్, అత్యాశ అనమాట. ఎప్పుడైతే మనకి అత్యాశ కొడుతుందో అప్పుడు మనం ఫుడ్ కన్నా ఎక్కువ బంగారానికి విలువ ఇస్తాం. బంగారం ఇన్ ద సెన్స్ డబ్బులు, ఆస్తిపాస్తులు, రిచ్నెస్. సో ఎప్పుడైతే మనకు తినడానికి తిండి ఉన్నా, ఉండడానికి ఇల్లున్నా, ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ కావాలని ఆశపడిపోతామో మన అత్యాశే మనల్ని ముంచేస్తుంది అని హస్తర్ క్యారెక్టర్ని అడ్డం పెట్టుకొని మనకు చెప్తున్నారనమాట. హస్తర్ శాపం మనకి వరం ఎందుకు అవుతుంది అని కొడుకు అడిగితే లోపలికి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది అంటే ఎక్కడికి అంటే కడుపులోకి అంటాడు. సో సింబాలిక్గా సినిమాలో కడుపులోకి ఎంటర్ అవ్వడం అంటే ఈ బయట ప్రపంచంలో కడుపులో నుండి బయటికి రావడం అంటే మనిషి జన్మ ఎత్తి ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడం. బయటకు వచ్చిన తర్వాతే కదా మనకి గ్రీడు, డబ్బులు, ఇవన్నీ లగ్జరీ ఇవన్నీ కావాలనిపించేది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు గోల్డ్ గురించి, డబ్బు గురించి, కానీ ఫుడ్ అందుతూ ఉంటుంది కదా. ఇంకా థర్డ్ పాయింట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవర్రా అంటే ముసలాయమ్మ. ఆ ముసలాయమ్మకి శాపం ఎలా వచ్చి ఉంటుంది ఏంది అని మనకి మూవీ బిగినింగ్ నుండి మనకి మెంటల్ వస్తూ ఉంటుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్లో అది రివీల్ చేస్తారు, కానీ ఇండైరెక్ట్గా రివీల్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మూవీ మొత్తం హీరో వాళ్ళ భార్యకి ఎక్కడి నుండి నిధి తెస్తున్నాడు అనేది అస్సలు చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే వీడికి ఒక్కడికి ఉంటే చాలు ఆ అత్యాశ అనేది. మళ్ళీ ఆమెకు తెలిసిందనుకో ఆమె కూడా ముసలామలాగే పోయి హస్తర్తో కొరికించుకొని శాపంకి గురైపోయి ఆ ముసలిదానిలాగా మిగిలిపోతుంది అనమాట, చావు లేకుండా చాలా ఇయర్స్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మగవాళ్ళ కన్నా అత్యాశ ఆడవాళ్ళకు పుడితే ఇంకా డేంజరు, అది ఇంకా ఎప్పటికీ ఎటర్నల్ అత్యాశ లాగా ఉంటుంది అన్నట్టు చూపించినారనమాట. సో బేసికలీ ఆ ముసలాయమ్మకి శాపం ఎట్లా వచ్చిందంటే ఒకసారి ఆమె లోపలికి వెళ్ళి కడుపులోకి నిధి కోసము హస్తర్తో ఫైట్ చేసి ఉంటుంది. ఆ హస్తర్ కొరకడం వల్ల ఆమెకు ఆ శాపం వచ్చేసి అట్లే మిగిలిపోయిందని అర్థం. ఇది నేను ఈ సినిమాలో అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్. ఈ సినిమా మీరు చూడకపోతే మూవీ రూల్స్లోకి వెళ్ళి డౌన్లోడ్లో యూటరెంట్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు, హిందీ, తమిళ్ 3 ఆడియోస్ ఉన్నాయి. మూవీ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారని ఖచ్చితంగా నాకు ఈ కింద వీడియోలో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.